స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఎస్ హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష్ నిర్మాతలుగా రూపొందించిన కమర్షియల్ ఎంటర్టైనర్ డీజే దువ్వాడ జగన్నాథం. ఈ మూవీ జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రత్యేక షోను మెగా ఫ్యామిలీ చూడడం జరిగింది. సినిమా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎంటర్టైనర్ గా ఉందని టాక్ బయటకు వస్తుంది. అల్లు అర్జున్ 2 షేడ్స్ ఉన్న పాత్రలలో అదరగొట్టాడని, బ్రాహ్మణ యువకుడి పాత్రలో తన డైలాగ్స్ తో కామెడీ పండిస్తూనే మరో పాత్రలో పంచ్ డైలాగ్స్ తో ఏలలు వేయించాడని అంటున్నారు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ దగ్గర నుండి ఇంత కామెడీ చూడలేదని చెబుతున్నారు. టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరంటే ముందు వరుసలో వినిపించే పేరు అల్లు అర్జున్. తెలుగులోనే కాదు, ఆల్ ఇండియాలో బెస్ట్ డాన్సర్లలో ఒకడు అల్లు అర్జున్. ఆయన సినిమా అంటే స్టెప్పులు అదిరిపోవాల్సింది. ఈ డీజేలో కూడా అదిరిపోయే స్టెప్పులు వేశాడని, బాడీని స్ప్రింగ్ లా తిప్పాడని అంటున్నారు. ఫైట్స్, డైలాగ్స్, డాన్స్ ఇలా అన్నింట్లోనూ అల్లు అర్జున్ చించేశాడని చెబుతున్నారు. హీరోయిన్ పూజా హెగ్డే, ముకుంద, ఒక లైలా కోసం చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ను పరిచయం అయినప్పటికీ డీజే మాత్రం కొత్త పూజ కనిపించిందని, లుక్స్, యాక్టింగ్లతో ఆకట్టుకుందని, ముఖ్యంగా డాన్సులతో అయితే బన్నీకి సమానంగా చేసిందని అంటున్నారు. దిల్ రాజు నిర్మాణ విలువలు మామూలుగా లేవు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై డీజే 25వ చిత్రం కావడంతో ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. భారీ లొకేషన్స్, భారీ సెట్స్ తో తెరపై వారు పెట్టిన ప్రతి రూపాయి కనిపిస్తుంది. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ 10 ఏళ్ల పాటు హిట్ లేని పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ హిట్ ఇచ్చి మెగా అభిమానులలో దేవుడు అయ్యాడు. ఆ చిత్రంతో ఒక్కసారిగా అగ్రదర్శకుడయ్యాడు. సుప్రీం హీరో సాయిధరం తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అని హిట్ ఇచ్చి మరోసారి మెగా ఫ్యాన్స్ కు దగ్గరయ్యాడు. ఇప్పుడు డీజేతో మరోసారి ఆకట్టుకున్నాడు. అల్లు అర్జున్ నుండి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అలా చూపించి అదరగొట్టాడు. బన్నీ నుండి కామెడీ యాంగిల్ ను బయటికి తీసి ఫ్యాన్స్ ను సంతోషపెట్టాడు. అల్లు అర్జున్ ఒక్కో డైలాగ్ చెప్తుంటే థియేటర్స్ మొత్తం మోగాల్సిందే అంటున్నారు. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తిగా తెరకెక్కించాడు. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తి పెంచాడు. ప్రీ క్లైమాక్స్ లో ఫైట్ చాలా స్టైలిష్ గా తెరకెక్కించాడు. ఇక క్లైమాక్స్ లో ఎవ్వరూ ఊహించని విధంగా పెట్టి ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా హరీష్ శంకర్ తన మెగా డైరెక్షన్ చూపించి మరోసారి సక్సెస్ అయ్యాడు. ఇక రేపు థియేటర్లలో డీజే హంగామా ఎలా ఉంటుందో, ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.